నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లి అక్కడ అమిత్ షాతో దాదాపు గంట సేపటికి పైగా భేటీ కావడంతో ఇప్పుడు జగన్ అంతర్మథనంలో పడ్డారు. త్వరలో తన కొంప మునుగనుందనే సంకేతాలు జగన్కు అందినట్టు సమాచారం. ఎందుకంటే అమిత్ షాతో చంద్రబాబు చర్చించిన అంశాన్ని బట్టి తన పార్టీ మరింత దిగజారిపోవడం ఖాయమని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి రాజ్యసభలో కాస్త ఎక్కువ మంది సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. వారిని బీజేపీలోకి లాగేసుకునేలా అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 245 సీట్లలో పలువురి పదవీకాలం పూర్తి అయిన కారణంగా ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. ఈ రాజ్యసభలో మెజారిటీ కోసం 115 మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది. పెద్దల సభలో బీజేపీ సొంత బలం ప్రస్తుతం 86 మాత్రమే. ఎన్డీఏ కూటమి మొత్తం సభ్యుల సంఖ్య కలిపి 101 మంది ఉన్నారు. ఇండియా కూటమి బలం 87గా ఉంది. రాజ్యసభలో వైసీపీకి ప్రస్తుతం 11 మంది ఎంపీలు ఉండగా ఏ కూటమిలోనూ లేకుండా ఉన్న అతిపెద్ద పార్టీ ఇదే. బీజేడీకి 9, బీఆర్ఎస్కు 4, ఏఐఏడీఎంకు 3 చొప్పున ఉన్నారు. ఒకవేళ వీరు కనుక ఇండియా కూటమి పక్షాన నిలిస్తే ఎన్డీఏ కూటమికి కష్టమవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు లోక్సభలో సులభంగానే ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం సంఖ్యాబలం కారణంగా సమస్య అయ్యే అవకాశం ఉంది. అందుకే వైసీపీ నుంచి కొంతమంది రాజ్యసభ ఎంపీలను లాగేసుకోవాలని ప్లాన్ ఉన్నట్టు సమాచారం. ఈ విషయమే మొన్న చంద్రబాబు, అమిత్ షా కలిసి ఆ సందర్భంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. అయితే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉన్న వారిలో పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇంకో ఎంపీ కూడా బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ నలుగురు వైసీపీని వీడితే మరికొంతమంది కూడా అదే దారిలో వెళ్తారని అంటున్నారు. అయితే వివిధ బిల్లులకు మద్దతిచ్చే విషయంలో బీజేపీని కాదనే పరిస్థితి ప్రస్తుతం జగన్కు లేదు. మొన్న స్పీకర్ ఎన్నిక సమయంలోనూ ఎన్డీఏకే వైసీపీ మద్దతిచ్చింది. అయితే ముందు జాగ్రత్తగా వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్పించుకుంటే సేఫ్గా ఉండొచ్చనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి మరింత మదన పడుతున్నట్టు తెలిసింది.